ఓకే, మొన్న జరిగిన సెషన్స్లోంచి నేర్చుకున్న పాయింట్స్లో నాకు తెలిసిన నా జీవితంలో నేను నేర్చుకున్న నా ఎక్స్పీరియన్సెస్ అయితేనే, నాకు తెలిసిన విషయాలను అయితేనే కొన్ని యాడ్ చేస్తూ నిన్న ఒక 10-20 మినిట్స్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇఫ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ రెడీ, నిన్నటి దాని మీద నేను ఇంకొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎంతమంది రెడీ? ఓకే, కొంతమంది లేరు, వాళ్ళకి ఓకే, ఎవ్రీబడి ఈజ్ రెడీ. థ్యాంక్ యూ. నిన్న సార్, మన ప్రదీప్ సార్ చెప్తూ అర్జెంట్ ఇంపార్టెంట్ అనే వాటి గురించి చెప్పుకుని వచ్చారు. అవునా? నాకేమనిపిస్తుంది అంటే, చాలాసార్లు ఎవరైనా కాల్ చేస్తారు, అర్జెంటుగా నాకు మెయిల్ చేయండి సార్, అర్జెంటుగా వాట్సాప్లో పంపించండి సార్ అంటారు. అవునా? మనకు చాలాసార్లు ఫేస్ చేస్తాం అది. యూజువల్లీ అర్జెంట్ ఇంపార్టెంట్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇంపార్టెంట్ అనుకోండి, అది ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండాలి. అవునా? కాబట్టి అర్జెంట్ అవుతుందా? అది అర్జెంట్ అవుతుందా? కాదు. ఎవరైనా అర్జెంట్ అన్నారనుకోండి, వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోలేనారు అని అర్థం. అంటే వాళ్ళు ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారా? ఫీల్ కాలేదు. కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఎవడైనా ఫోన్ చేసి మీకు ఇది అర్జెంటుగా పంపించంటే మీరు అడగవలసిన క్వశ్చన్, ఇది ఇంపార్టెంటా అని అడగండి. ఇంపార్టెంట్ అయితే మరి ఎన్ని రోజులకి వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు అని అడగచ్చు మీరు. అర్థమవుతుందా? సో ఏ విషయం అయినా సరే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ రెండూ అవ్వదు లైఫ్లో. రెండూ అయ్యేటట్టుగా ఎక్కువ విషయాలు మన లైఫ్లో ఉండకూడదు. కొన్ని అర్జెంట్ అవ్వచ్చు, కొన్నే అర్జెంట్ అవ్వచ్చు, ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి లైఫ్లో. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకోవాలని దీని నుంచి మనకు తెలుస్తుంది అనమాట. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ బోత్ ఉన్నవి మన లైఫ్లో తగ్గుతూ రావాలన్నమాట. ఓకేనా? ఒకటేసారి మానేసేయలేము, అవి తగ్గుతూ రావాలి. ఇంకొకటి, సార్ నిన్న చెప్తూ 15% యాప్టిట్యూడ్, 85% యాటిట్యూడ్ అన్నారు. అవునా? యాటిట్యూడ్ డిటర్మిన్స్ ఆల్టిట్యూడ్ అని మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. గుడ్ యాటిట్యూడ్, గుడ్ ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్. బ్యాడ్ యాటిట్యూడ్, బ్యాడ్ ఆల్టిట్యూడ్ అంటే కిందకు ఉంటారు. మంచి యాటిట్యూడ్ ఉంటే మంచిగా ఎదుగుతారు మీరు లైఫ్లో. దీని గురించి చెప్తూ ఒకసారి ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ హర్ష భోగ్లే స్పీచ్ అట్ ఐఏఎం. దాంట్లో ఆయన చెప్తూ ఏమని చెప్పాడంటే, మీకున్న నాలెడ్జ్ తోటి, మీకున్న సర్టిఫికేట్ తోటి, మీకు ఆల్రెడీ ఉన్న స్కిల్ తోటి మీరు టికెట్ కొనగలరు అని చెప్పాడు. అర్థం కాలేదు కదా? చెప్తా. అంటే సపోజ్ నేను సీఏగా క్వాలిఫై అయిన తర్వాత ఉద్యోగం రావడానికి సీఏ సర్టిఫికేట్ సరిపోతుంది కదా? సరిపోతుంది. అంటే దాంతో, ఆ సర్టిఫికేట్ తోటి ఐ కెన్ గెయిన్ ఎంట్రీ ఇంటూ అన్ ఆర్గనైజేషన్. ఒక సంస్థలోకి వెళ్ళగలుగుతాను. సంస్థలోకి వెళ్ళినాక ఏం చేయాలి? నేను యాక్చువల్గా పర్ఫామ్ చేయాలి. అక్కడ అంటే యాప్టిట్యూడ్, 15% యాప్టిట్యూడ్ వల్ల ఆ టికెట్ తోటి నేను ఒక సంస్థలోకి వెళ్ళగలుగుతాను. కానీ సంస్థలోకి వెళ్ళిన తర్వాత నా యాటిట్యూడ్ సరిగా లేదనుకోండి, ఏమవుతుంది? బయటకు పంపించేస్తారు. అవునా? మనం ఉండలేం ఆ సంస్థలో. సో యాప్టిట్యూడ్ అనేది ఎంట్రీ కోసమే, కానీ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వడం గురించి మటు కంపల్సరీగా మనకి యాటిట్యూడ్ ఉండాలి. సరైన యాటిట్యూడ్. ఆ ఆర్గనైజేషన్, ఆ సిస్టమ్, అక్కడ ఏం పద్ధతులు ఉన్నాయి వాటిలన్నిటిని ఫాలో అయితేనే మనం అక్కడ సస్టైన్ అవ్వగలుగుతాం. ఎస్ ఓకే. నిన్న రిలేషన్షిప్స్ అనే దాని మీద కూడా సెషన్, ఒక అద్భుతమైన సెషన్, మైండ్ బాగ్లింగ్ సెషన్, అందరినీ కుసుల నుంచి షేక్ చేసేసిన సెషన్ ఒకటి తీసుకున్నారు. ఎవరు? మన గంపా సార్. ఎవరు? శ్రీనివాస్ గారు. ఎవరు? గంపా సార్. దాంట్లో నేను ఈ మధ్య చాలా మూవీస్ అన్నీ కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు కదా. శంకర్ దాదా అనే సినిమా ఒకటి గుర్తుంది కదా మీకు? శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్. దాంట్లోది ఒక విషయం ఒకటి షేర్ చేసుకుంటా, ఒక పాయింట్ మీకు గుర్తుండి ఉంటే కనుక. ఏంటంటే, అమ్మాయి ఒకటి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, సార్ వాడితో నేను 5 మినిట్స్ సాయంత్రం ఒక హోటల్లో, ఒక కెఫేలో నేను టీ తాగి, ఒక 5 నిమిషాలు టీ తాగి, వాడు నా లైఫ్ పార్ట్నర్ అని ఎట్లా డిసైడ్ చేసుకోవాలి 5 నిమిషాలు టీ తాగి అని అడుగుతుంది. అమ్మా, నువ్వు ఒక పని చేయి, వాడు ఆ సర్వర్ని వచ్చి టీ కోసం కూర్చుంటాడు కదా హోటల్లో, టీ గురించి ఆ సర్వర్ని కానీ ఆ బేరర్ని కానీ ఎట్లా పిలుస్తాడో చూడు, దాన్ని బట్టి డిసైడ్ చేసుకో అని చెప్తాడు. అని చెప్తే వాడు, ఆ అమ్మాయి వెళ్ళి కూర్చుంటుంది, వాడు కూడా కూర్చుంటాడు ఇట్లా బిందాస్ అని ఇటు చూసుకుంటా, ఇటు చూసి అంటాడు. గుర్తుందా మీకు? అమ్మాయి వెంటనే టక్మని లేచి బయటకు వచ్చేసి శంకరదాదా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఆ ఉస్సుగడితోటి నా జీవితం అంతా గడపలేకపోయేదాన్ని నేను, అందు గురించి బయటకు వచ్చేసానని చెప్తుంది. అప్పుడు గాంధీజీ సూక్తి ఒకటి చెప్తారు. ఏం చెప్తారు గుర్తుందా ఎవరికైనా? గాంధీజీ సూక్తి ఏం చెప్తారంటే, మనిషి యొక్క నిజమైన క్యారెక్టర్, మనిషి యొక్క నిజమైన యాటిట్యూడ్ దేన్ని బట్టి ఉంటుందంటే,
వాడు వాళ్ళ కింద వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేస్తాడన్న దాన్ని బట్టి ఉంటుంది, పై వాళ్ళతోటి కాదు అని చెప్తారు. పై వాళ్ళకి అందరికీ సార్ నమస్కారం అంటూ ఉంటాం. కింద వాళ్ళు ఎవరైనా వచ్చేసరికి ఇంటి దగ్గర వాచ్మెన్ ఉంటాడు, ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉంటే, లేకపోతే మిల్క్ మ్యాన్ ఉంటాడు, న్యూస్ పేపర్ ఉంటే ఎన్ని రోజులే ఎన్నిసార్లు చెప్పాలి అని మనం యారగెంట్గా మాట్లాడతాం. మన దగ్గర వర్క్ చేసే వాళ్ళని కూడా కొంతమందిని కొంచెం చులకనగా మాట్లాడే భావన కొంతమందిలో కొన్ని సందర్భాల్లో బయటకు వ్యక్తపరచవచ్చు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మీ కింద వాళ్ళని మీరు ఎంత బాగా మాట్లాడి ఎంత బాగా చూస్తారో అదే మీ నిజమైన క్యారెక్టర్ అనేది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్. ఇంకొకటి, ఇంకా కంపారిజన్ గురించి ఒక పాయింట్ ఒకటి వచ్చింది. కంపారిజన్ అంటే నీలా ఇంకెవడు లేడు, నీలాంటి తోపు లేడు అంటూ చెప్పారు సార్, అవునా? గుర్తుందా మీకు? దూకుడు. సో నీలాంటి వాడు ఎవడు లేడంటే కరెక్ట్గా కనుక చూస్తే, ఇప్పుడు ఈయన పేరు శ్రీనివాస్ గారు, ఎగ్జాక్ట్గా శ్రీనివాస్ గారిలో కనిపించే, నడిచే, మాట్లాడే, వినిపించే, బిహేవ్ చేసే, ప్రవర్తించే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎగ్జాక్ట్గా ఇలా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్వరు లేరు. ఈయన ఒక్కడే ఉన్నాడు. హూ థింక్స్ లైక్ హిమ్, వాక్స్ లైక్ హిమ్, టాక్స్ లైక్ హిమ్, బిహేవ్స్ లైక్ హిమ్, ఈయన ఒక్కడే ఉన్నాడు, అవునా? అందు గురించి ఈయన యూనిక్. మరి ఇప్పుడు చూడండి, నా చేతిలో 2 వస్తువులు ఉన్నాయి. ఇది పేపర్, ఇది మైక్రోఫోన్. ఈ రెండిట్లో ఏది బాగున్నాయి? ఏది బాగుంది? ఫోన్ బాగుందా, పేపర్ బాగుందా? దేని వాల్యూ దాందే. ఈ రెండింటిని పోల్చగలవా? పోల్చలేవా? ఇప్పుడు ఇక్కడ 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏది బాగుంది? మరి మనుషుల్లో ఇద్దరు ఎవరు పోల్చగలిగిన వ్యక్తులు ఎవరు లేనప్పుడు ఇద్దరిని కంపేర్ చేసి వాడికంటే నువ్వు బాగా చేస్తున్నావు, నీకంటే వాడు బాగా చేస్తున్నావు అని ఎట్లా డిసైడ్ చేయగలం మనం? ఎట్లా డిసైడ్ చేయగలం? డిసైడ్ చేయడానికి లేదు. పోల్చడానికి వీలు లేనప్పుడు పోల్చకూడదు, అసలు కంపేరే చేయొద్దు. కంపేర్ చేయకుండా ఎవరికి వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని మనం లైఫ్లో యాక్సెప్ట్ చేయాలి. ఎస్, అర్థమైందా? గాట్ ఇట్? ఇంకొకటి, నేను మనోహర్ సార్ చెప్తూ, మీరు ఏమైనా మాట్లాడితే, మాటే మంత్రం అనే దాని గురించి చెప్తూ, మీరు ఏమైనా మాట్లాడితే ఎంతో మధురంగా ఉండాలి, ఎంతో అందంగా ఉండాలంటూ చెప్పారు ఆయన సార్. ఆయన చేసే స్టేట్మెంట్లో ఐ వాంటెడ్ టు పుట్ ఇన్ 1 స్టేట్మెంట్ అనమాట. ఏంటంటే, మీరు ఎప్పుడైనా వచ్చి కనుక మాట్లాడితే ఆ స్టేట్మెంట్ ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బ్యాలెన్స్డ్గా, ఎంత పవర్ఫుల్గా, మోటివేటింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉండాలంటే ఆ మాట వెన్ యూ సే సంథింగ్ ఇట్ షుడ్ స్టాండ్ టు బి సెడ్. దాంట్లో ఇంకా కరెక్షన్, మళ్ళీ ఆలోచించడం, ఎడిషన్స్, డిలీషన్స్ ఇటువంటి ఉండవలసిన అవసరమే ఉండకూడదు. అటువంటి స్టేట్మెంట్ అయి ఉండాలి. అంత బ్యాలెన్స్డ్గా స్టేట్మెంట్ రావాలంటే ఎప్పుడు చేయగలుగుతాం మనం? ఎప్పుడు చేయగలుగుతాం? ఒక్కసారి కూర్చుని ఆలోచించి మాట్లాడితే. జస్ట్ లైక్ దట్ మాట్లాడేస్తే అంటే ఏంటంటే, నా ఉద్దేశం అది కాదు, అంటే ఇలా చెప్దాం అనుకున్నాను, ఇలా అందాం అనుకున్నాను, అలా వచ్చేసింది లాంటి కరెక్షన్స్ వస్తాయి. సో కరెక్షన్స్ రాకుండా మనం కనుక మాట్లాడాలంటే 1 సెకండ్ ఆగి ఆలోచించేసి మేక్ అ స్టేట్మెంట్, సో దట్ యూ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మళ్ళీ దాని కరెక్షన్స్ తోటి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా. ఎస్, వెన్ యూ మేక్ ఎ స్టేట్మెంట్ ఇట్ షుడ్ స్టాండ్ టు బి, when you make a statement it should stand to be said, ఇంగ్లీష్లో. ఓకే, నౌ లెర్నింగ్ గురించి కూడా మనం నేర్చుకోవాలి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ 3 అద్భుతమైన ట్రైనర్స్ ఉన్నారు. ఈ 3 రోజులు కూడా వీళ్ళు 3 నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. నేను నిన్న మాట్లాడినప్పుడు అన్నా లెర్న్, ప్రాక్టీస్, ప్రీచ్ అని, అవునా? 3 ఉంటాయి. ఆర్ వి లెర్నింగ్? ఎస్. నౌ వీ హ్యావ్ టు ప్రాక్టీస్, దెన్ ఓన్లీ వీ కెన్ ప్రీచ్, అవునా? ఇప్పుడు లెర్నింగ్ అనేది యూజువల్గా మా కాలేజ్లో కూడా కాబట్టి మా స్టూడెంట్స్కి ఏం చెప్తుంటానంటే, అమ్మ సిఏకి ఇలా ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను, అని ఆప్షన్ వాళ్ళకి ఇస్తాను. ఏమని చెప్తానంటే, నేను నా అనుభవంతో చెప్తున్నాను, ఈ పాయింట్స్ ఫాలో అవ్వండి, ప్రిపేర్ అవ్వండి, ఇలాగే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ రాహుల్ సార్ చెప్పేది ఏంటి, ఆయన చెప్పేది నేను ఫాలో అవడం ఏంటి, ఆయన అనుభవం నాకెందుకు, నేనే అనుభవం తెచ్చుకుంటాను అంటే, ఈ జూన్ పరీక్షల్లో మీరు అనుభవం తెచ్చుకుని డిసెంబర్ పరీక్షల్లో మీ అనుభవంతో మీరు పాస్ అవ్వండి. ఎస్. సో ఈ 3 అనుభవాల నుంచి మనం నేర్చుకోవచ్చా?
ఈ 3 రోజుల్లోనూ వాళ్ళ చెప్పినది ప్రతిదీ కూడా మనకు అందు గురించే ఇంపార్టెంట్. మనం కనుక వాళ్ళు చెప్పిన ఫాలో అయితే మనం అనుభవించవలసిన అవసరం లేకుండానే వాళ్ళ అనుభవం తీసుకుని లైఫ్లో వాళ్ళ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎస్, వాళ్ళ ముగ్గురికి గట్టిగా 1 రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్రదీప్ సార్ చెప్తూ చిరంజీవి గారిని సరదాగా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఆయన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని, సో దట్ మీ చేత స్వాట్ అనాలిసిస్ చేయించడానికి ఉంటుందని. దాంట్లో ఈ మధ్యకాలంలో నేను స్పీచ్ క్రాఫ్ట్కి కోపైలట్ చేశాను. చేసినప్పుడు సరదాగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకుంటాను. ఒక పార్టిసిపెంట్ చంద్రశేఖర్ సార్ యూఆర్ విత్ మీ? ఎస్. ఒక పార్టిసిపెంట్ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళకి బాగా మాట్లాడగలరు, బికాజ్ హీ వాజ్ ఏ లెక్చరర్. ఆయన ఎక్కడో లెక్చరర్ కాబట్టి బాగా మాట్లాడగలరు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ సెకండ్ డేకి వచ్చేసరికి ఒక 2 అవుట్పుట్ సెషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. అంటే వాళ్ళు స్పీచ్ క్రాఫ్ట్ అంటే వచ్చి మాట్లాడాలి, 2 సెషన్స్ ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు. నేను వాళ్ళతో అన్నాను, సార్ మీరు చాలా బాగా చేశారని అప్రిషియేట్ చేశాను. థ్యాంక్ యూ అన్నారు. 2 సార్లు వచ్చి పర్ఫామ్ చేశారు కదా, 2 సార్లకి ఈక్వల్గానే బాగా పర్ఫామ్ చేశారు కదా అన్నాను. అవును సార్, ఈక్వల్గా బాగా పర్ఫామ్ చేస్తాను అన్నారు. అప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ వాజ్, అంటే 2 ఈక్వల్గా చేశారు అంటే ఈ 2 రోజుల్లోనూ ఇక్కడ మేము చెప్పిన వాటిలో మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టా చేయనట్టా అని అడిగితే అలా ఆలోచనలో ఉండిపోయారు. ఇఫ్ బిఫోర్ పాఠశాల ఆఫ్టర్ పాఠశాల యు ఆర్ నాట్ డిఫరెంట్, ఇట్ మీన్స్ దట్ యూ డిడ్ నాట్ లెర్న్. గుర్తుంచుకోండి. అందు గురించి ఇక్కడ నేర్చుకునే ప్రతి అంశం మీ లైఫ్లో బిఫోర్ పాఠశాల ఆఫ్టర్ పాఠశాల అని ఉండాలి. ప్రతి విషయాన్ని మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్, ఓకే. ఇప్పుడు నిన్న మనకి ప్రదీప్ సార్ మాట్లాడుతుంటే కొంతసేపు కరెంట్ పోయింది మధ్యలో. ఈరోజే కరెంట్ పోయింది. కరెంట్ పోతే ప్రదీప్ సార్ ఆఫ్ చేశారా? డిడ్ హీ స్టాప్? మాట్లాడడం కంటిన్యూ చేస్తున్నారు కదా. సార్ యూఆర్ విత్ మీ? ఎస్, ఓకే. ఆయన కంటిన్యూ చేస్తున్నారు కదా మాట్లాడడం. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఏంటి? ఏది మనల్ని ఆపకూడదు. ఎస్, ఇంకా ఏ ఆటంకం ఆపకూడదు. సేమ్. ఏం పోయింది నిన్న నేను ఆయన మాట్లాడుతుంటే? ఏం పోయింది? పవర్ పోయింది, అవునా? ఇంకేమైంది? కరెంటు పోయింది. కాబట్టి మైక్ ఆగిపోయింది. లైఫ్లో పవర్ అనే బయట ఉండే పవర్ ఇటువంటి పోవచ్చు, బయట ఉండే కరెంట్ ఇటువంటివి ఏమైనా పోవచ్చు, కానీ మనిషి లోపల పవర్ కరెంట్ ఉంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రదీప్ సార్ లాగా. అందు గురించి ఆయన స్టాప్ చేయలేదు. మామూలుగా ఇంకోళ్ళు అయితే బహుశా ఆగిపోవచ్చు, కానీ లోపలంటూ ఎనర్జీ ఉంటే, లోపలంటూ వాల్కెనో ఉంటే, లోపలంటూ పవర్ ప్రొడ్యూస్ చేసే మెకానిజం ఉంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ us. ఒకవేళ మైక్ ఆగిపోయినా సరే మనకి దేవుడు ఇచ్చిన వోకల్ కార్డ్స్, ఈ మైక్ తో మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం, ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాం. నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ us. సచిన్ గురించి ఒక పాయింట్ ఒకటి చెప్పారు సార్. ఐఎమ్ రికలెక్టెడ్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ సెంచరీస్ ఎట్ చెన్నై. ఆయన సచిన్ టెండూల్కర్ చెన్నైలో టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు బ్యాక్ పెయిన్ తోటి ఆడాడు. బ్యాక్ పెయిన్ తోటి ఆ మ్యాచ్ మన కోసం సేవ్ చేశాడు. ఆయన సేవ్ చేశాడు. 1 రన్లో పోయిందో కూడా. 1 రన్ కదా, 1 రన్తో పోయింది. అయ్యా, చెన్నైలో అయితే చాలా కష్టపడి ఆడాడు. అసలు 126 138 అటువంటి స్కోర్ ఏదో చేశాడు. చేస్తే అందరూ కూడా ఎంత అప్రిషియేట్ చేశారంటే సింగిల్ హ్యాండెడ్గా ఆ మ్యాచ్ని అంత దాకా ఆల్మోస్ట్ డ్రా చేసే స్టేజ్ దాకా తీసుకొచ్చాడు సచిన్ అని. అప్పుడు సచిన్ అడిగారు, సార్ ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ సెంచరీ, హౌ డూ యూ రేట్ దిస్ యాజ్ ది బెస్ట్ అని అడిగారు. సచిన్ ఏమని చెప్పారు తెలుసా ఆన్సర్? మై నెక్స్ట్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పాడు సచిన్. మై నెక్స్ట్ సెంచరీ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ సెంచరీ. మీరందరూ కూడా మీ లైఫ్లో నేను బెస్ట్గా పర్ఫామ్ చేసేసాను ఈరోజు అనుకుంటే ఇంకా ఫ్యూచర్లో బెస్ట్ అనేది లేకపోతే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు అని దాని అర్థం. కాబట్టి బెస్ట్ మనందరికీ ఎప్పుడు కూడా ఈజ్ ఆల్వేస్ యెట్ టు కమ్. ఈరోజు మనం చేసే పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్, అది గుర్తుంచుకోండి. ఈరోజు ఏది చేసినా ఇట్ ఈస్ గుడ్, ద బెస్ట్ ఈజ్ ఆల్వేస్ టు కమ్. అది కూడా ఆ సచిన్ ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి అక్కడి నుంచి నేర్చుకోవచ్చాను. నో పొద్దున గంపా సార్ మాట్లాడుతూ ఈరోజు మార్నింగ్
స్ట్రెస్ అనే దాని గురించి చెప్తూ ఫియర్ అనే దాని గురించి కూడా చెప్పుకుని వచ్చారు. ఫియర్ అని. విక్రమార్కుడు సినిమా గుర్తుందా? దాంట్లో ఫియర్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా అది? వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ అని చెప్తాడు. అక్కడ ఉన్న డైలాగ్, ఆ సీక్వెన్స్ ఏమైనా గుర్తుందా? ఎస్ ఎస్ ఎస్. ఎవరో ఒకళ్ళు ఎవరు చెప్తారు? ప్రకాష్ రాజ్ అంటాడు కదా. ప్రకాష్ రాజ్ ఏమంటాడు ఆ టైంలో? నీకు భయం అనేది తెలియదా? నీకు భయం అంటే ఎప్పుడు తెలుస్తుందంటే, మీ అమ్మాయి కనుక స్కూల్కి వెళ్ళిపోయినాక 5 o'clock తర్వాత 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, రాత్రి 8ంటికి ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ రిసీవ్ చేసుకుంటే ఏం వినవలసి వస్తుందో అనే టెన్షన్ ఉంటుంది చూడు, అది భయం అంటే అంటాడు. రాత్రిపూట తలుపు చప్పుడు అవుతుంది, సర్వీస్ రివాల్వర్ గురించి తడువుకుంటే సర్వీస్ రివాల్వర్ దొరకదు, అప్పుడు ఎవరా తలుపు తడుతున్నారు అని ఆలోచిస్తే ఉంటుంది చూడు, అది ఫియర్ అంటే, అది భయం అంటే అని చెప్తాడు. దానికి ఇన్ రెస్పాన్స్, నాకు భయం లేకపోవడం ఏంటి సార్, నాకు భయం ఉంది అంటూ రవితేజ ఒక డైలాగ్ ఒకటి చెప్తాడు. ఏంటది? చెప్పండి మేడం, కూర్చొని చెప్పండి. నేను ఎప్పుడు భయపడుతుంటాను. నా డ్యూటీ కనుక నీ డ్యూటీ ఎలా చేస్తానా కరెక్ట్గా లేదా, నాకు ఎప్పుడు నా స్మైల్ అంటే నేను చనిపోయేటప్పుడు కూడా నా ముఖం మీద స్మైల్ నా మిస్ ఉండాలి అని ఉంటుంది. 4 సంవత్సరాల క్రిందట విధి నిర్వహణలో నేను ఎప్పుడు సక్రమంగానే ఉంటానని చేసిన శపథాన్ని ఎప్పుడైనా ఫుల్ఫిల్ చేయలేకపోతానేమోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్ అని చెప్తాడు చూడండి. అంటే ఫియర్ లేకుండా ఎవ్వడు ఉండడు, ఫియర్ ఉంటుంది, దాన్ని సరిగ్గా గౌరవించాలి, అవసరమైన వాటికి భయపడాలి, అనవసరమైన వాటికి భయపడకూడదు అనడానికి అనమాట. అది ఆ ఫియర్ గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ రికలెక్టెడ్ ఆఫ్ దట్. ఇంకొకటి ఒకరు చెప్పారు ఇక్కడ స్పిరిచువాలిటీ దాని గురించి మాట్లాడితే, నేను ఎథిస్ట్గా ఉండేవాడిని సార్. మీరా? ఎథిస్ట్గా ఉండేవాడిని. స్పిరిచువాలిటీ అంటే దేవుడికి దండం పెట్టుకోవడం అటువంటివే కాదు. స్పిరిచువల్ అంటే పూర్తిగా మనసు లగ్నం చేసి ఏ పని చేసినా సిన్సియర్గా చేస్తే, మనసుని పూర్తిగా, అంటే ఇప్పుడు మైండ్ బాడీ సోల్ అంటారు, అవునా? మైండ్ బాడీ సోల్లో బుర్ర వాడవలసిన అవసరం లేకుండా బాడీ గురించి పక్కన పెట్టేసి పూర్తిగా సోల్ని లగ్నం చేసి ఏ పని చేసినా దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. అది స్పిరిచువల్ అంటే. ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ జస్ట్ ఏదో ఒక ఫోటో పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకోవడం అనేది కాదు. సో ఐ వాంటెడ్ టు జస్ట్ షేర్ దిస్ ఆల్సో. అయితే ఒక చిన్న ఎస్ ఓకే, నేను ఇప్పుడు ఒక చిన్న, ఎవరైనా ముందరకు వస్తారా? కెన్ సంబడి జస్ట్ కమ్ ఫార్వర్డ్, వన్ ఆఫ్ యూ ప్లీజ్. ఎస్, నేను ఇప్పుడు ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను సార్ని, అందరు కీన్గా అబ్జర్వ్ చేయండి సార్ రెస్పాన్సెస్. మీరు కూడా కావాలంటే సమాధానం చెప్పచ్చు. ఆయన చెప్పేసినాక మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు మీరు కూడా కావాలంటే చెప్పచ్చు. యూఆర్ ఆల్ రెడీ? ఓన్లీ ముగ్గురే? 5 థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ గోడ ఏ కలర్లో ఉంది? వైట్ సార్. ఓకే, వైట్ క్రీమ్ వాటెవర్. ఓకే, వైట్. ఓకే, వైట్ కలర్లో ఎందుకుంది? వైట్ సిమెంట్ వేశారు కాబట్టి. వాళ్ళు వైట్ సిమెంట్ వేయకపోతే అది వైట్ కలర్ కాకుండా పోద్దా? కాదు కదా, స్టిల్ ఇట్ ఈస్ వైటే కదా కలర్. సో అది చెప్పండి, ఆ కలర్ వైట్ ఎందుకు? కలర్ వైట్ ఎందుకు? కోసం. ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తే వస్తుందా బ్రైట్నెస్? రాదు కదా. కాబట్టి చెప్పండి, ఆ కలర్ వైట్ ఎందుకు? అది ఎందుకు వైట్ ఎందుకు? సింపుల్గా చెప్పండి, అది వైట్ ఎందుకు? లేదు, మనశ్శాంతి చుట్టూరా నల్ల పెయింట్ వేసుకుని కూడా నేను మనశ్శాంతిని కూర్చుంటాను, వస్తుంది నాకు. సో కాబట్టి చెప్పండి, అది వైట్ ఎందుకు? రేజ్ యువర్ హ్యాండ్, ఐల్ కమ్ టు యూ. రేజ్ యువర్ హ్యాండ్, ఐల్ కమ్ టు యూ. లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. లైట్ వేయకపోతే అది వైట్ కాకుండా పోతుందా? కాదు కదా, చీకట్లో కూడా అది వైటే కదా. కాబట్టి చెప్పండి, అది వైట్ ఎందుకు? అక్క, కాంట్ జడ్జ్ ఎనీథింగ్ అనేది కాదు, అది వైట్ ఎందుకు? నేను కళ్ళు మూసుకుని ఉంటే అది వైట్ కాకుండా పోతుందా? కాదు కదా, అది వైట్ ఎందుకు? అది వైట్ ఎందుకంటే
అన్ని కలర్స్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి లేవు అని నేను అంటాను. వైట్ కాకుండా పోతుందా? అది కాదు కదా. కాబట్టి చెప్పండి, అది వైట్ ఎందుకు? అది వైట్ కాబట్టి వైటే సార్. అది వైట్ కాబట్టి అది వైట్. అది వైట్ కాబట్టి అది వైట్. ఇది మెరూన్ ఎందుకు? ఇది బ్లాక్ ఎందుకు? అది బ్లూ ఎందుకు? ఇది గ్రే ఎందుకు? ఇది అందరు చెప్పాలి. ఇది గ్రే ఎందుకు? మళ్ళీ ఫస్ట్ నుంచి అది వైట్ ఎందుకు? అది వైట్ ఎందుకంటే అది వైట్ కాబట్టి. ఓకేనా? అది వైట్ ఎందుకు? పూర్తిగా సెంటెన్స్ చెప్పాలి. అది వైట్ ఎందుకు? అది వైట్ కాబట్టి అది వైట్. ఇది మెరూన్ ఎందుకు? ఇది గ్రే ఎందుకు? ఇది బ్లాక్ ఎందుకు? మీ నాన్నగారు ఎందుకు తిట్టారు? తిట్టారు కాబట్టి. తప్పు చేశారు కాబట్టి కాదు, తిట్టారు కాబట్టి. మీ నాన్నగారు ఎందుకు కోపడ్డారు? ఆయన ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి. ఎవరైనా ఎందుకు అలా ఉన్నారు? అలా ఉన్నారు కాబట్టి అని కనుక మనం ఆలోచించి వాడు తేడా, వాడు ఇది, వాడు అది అని వాళ్ళని విమర్శించకుండా ఉంటే, ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే అలా ఉన్నారు అని యాక్సెప్ట్ చేయడం మనకి లైఫ్లో వస్తుంది. థ్యాంక్ యూ. సో ఇన్ లైఫ్ సక్సెస్ ఈజ్ అబౌట్ యాక్సెప్టింగ్ అదర్స్. ఎవరు ఎలా ఉంటే అలా కనుక వాళ్ళని మీరు అంగీకరించగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్లే. ఇంకొకరిని విమర్శించవలసిన అవసరం ఉండదు. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను? వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు? ఓకే అంతే. సో ఇన్ లైఫ్ ఎవరేం చేసినా, అరే వాడు తీసుకొస్తాడు, వాడు నాకు డబ్బులు ఇస్తాడు రా. ఇప్పుడు మీకు చెప్పాను, నాకు కూడా రండి బయటకి, ఒక 10,000 ఇస్తా అన్నాను. నాకు కూడా బయటికి రండి 10,000 ఇస్తా అన్నాను. అక్కడ దాకా వెళ్ళాక మీకు 8,000 ఇచ్చాను. మీరు హ్యాపీయా? ఎందుకు? ఇంకా 2,000 ఇవ్వలేదు కాబట్టి. ఇంకా 2,000 నేను మీకు ఇవ్వాలని మీరు ఆశించారు. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆశించడంతో. మీరు కనుక ఎవరి నుంచైనా ఏమైనా ఆశిస్తే మీరు బాధపడతారు. ఆశించకుండా ఉంటే హ్యాపీగా ఉంటారు లైఫ్లో. ఎస్. సో మనం ఆశించడమే ప్రాబ్లం, కానీ ఇంకొకళ్ళు ఇవ్వకపోవడం ప్రాబ్లం కాదు లైఫ్లో. గుర్తుంచుకోండి. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు 2,000 ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు కాబట్టి, ఇవ్వాలని లేదు కాదు, ఇవ్వలేదు కాబట్టి అని ప్రతి ఒక్కరిని కనుక మనం యాక్సెప్ట్ చేయగలిగితే లైఫ్లో మన రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మెరుగుపడతాయి. అంతా బ్రహ్మాండంగా ఉంటాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.